ఈ రోజున చాలామంది కూడా దేవుని సన్నిధికి వెళ్ళటానికి కూడా ఈ రోజున కొంతమంది వాళ్ళు వెళ్ళేవాడిని మాటలు అనేవాళ్ళు ఉంటారు. ఈ రోజున వాడు బాగుపడ్డం, ఇంకోటి బాగుపడినవాడు. ఆ నోవాహు తన ఇంటి వారి కొరకు రక్షణ కూడా సిద్ధపరుచుకుని ఆ 120 సంవత్సరాలు కూడా ఆత్మస్వరూపిగా మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక్కడలో కూడా చలనం లేదు. దేవుడు జలప్రలయం రప్పించబోతున్నాడంట. అది ఎలా ఉంటుందో నాకే తెలియదు, కానీ దేవుడు చెప్పాడు. అది చాలా పెను ప్రమాదమైనది. ఈ సృష్టిలో ఏది ఇక మిగలదంట. దయచేసి మీరందరూ కూడా రండి అని 120 సంవత్సరాలు ఆత్మస్వరూపిగా వాళ్ళతో మాట్లాడిన ఒక్కడన్నా వచ్చాడు ముందుకి? కనీసం జీవరాశులు లోపలికి వెళుతున్నాయే, వాటిని చూసన్నా కనీసం వెనకాల వెళ్దాం, ఎక్కడికి వెళ్తుంది, తొండ ఎక్కడికి వెళ్తుంది, ఈ బల్లి ఎక్కడికి వెళ్తుందన్నా కనీసం ఎవడన్నా వెళ్ళాడా? పక్కపక్కా నవ్వుతున్నాడు ఒక్కొక్కడు. అవునండి, నిజమే. లాస్ట్ టైం కూడా చెప్పినట్టుగా మీకు వార్త, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడుచున్న వారికి దేవుని యొక్క శక్తి. ఈ రోజున కూడా సిలువను గూర్చిన వార్త కానీ రక్షణ మార్గాన్ని గురించి కానీ, ఈ రోజున దేవుని యొక్క కేవలమైన కృపచేతన మీరు రక్షించబడతారు, ఇది ఉచితముగా దేవుడు మనకిస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నా కాడి సులువు, నా భారం తేలికంటే ఈ రోజున మనుషులు ఏమైనా కదులుతున్నారా? ఎగతాళిగా ఉంది ఈ రోజున చాలామందికి కూడా. ఈ రోజున చాలామంది కూడా ప్రభు బిడ్డల్ని చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అసలు మా దేశంలో ఉంటా, మా తిండి తింటా, మీరు అమెరికా దేవుడి గురించి ప్రకటిస్తారు అనేవాళ్ళు లేరా? అంటే మనం అక్కడి నుంచి వచ్చాము. మరి అమెరికా దేవుడిగా ఒకటి ఉంటాడా? ఆడోళ్ళకో దేవుడు ఉంటాడా? నల్లోళ్ళకో దేవుడు ఉంటాడా? తెల్లోళ్ళకో దేవుడు ఉంటాడా? ఈ రోజున మనుషుల్లో భేదాలు పెట్టుకుని నువ్వు వాళ్ళ దేవుడు, వీళ్ళ దేవుడు, వాళ్ళ దేవుడు, వీళ్ళ దేవుడు, దేవుళ్ళు ఎక్కువైపోయి రకరకాలుగా మాట్లాడతారు జనం. కానీ దేవుడు ఒక్కడే. అవునండి, ఈ రోజున ఈ లోకంలో మనుషులకు తెలియంది ఏంటంటే ఎన్నో రకాల దేవుళ్ళు ఉన్నారు. ఆ దేవుళ్ళు ఒక దేవుడు యేసుప్రభు అనుకునే కాలంలో ఉన్నాం మనం. ఈ కోసం నిజమే. సమాజంలో ఈ రోజున చాలామందికి గ్రహింపవట్లేదు. ఇంకా కొంతమందికి ఎలా ఉందో తెలుసా? ఆదికాండంలో రండి ఒక్కసారి. సొదొమ గొమొర్ర గురించిన ఆ దినాల్లో కూడా ఎలా ఉంది? 19వ అధ్యాయం 14వ వచనం చదివాను ఒకసారి. ఆదికాండము 19వ అధ్యాయం 14వ వచనం చదువు. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లులతో మాటలాడి, లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయువాని వలె నుండెను. తన అల్లుళ్ళ దృష్టికి ఎలా ఉన్నాడంటే ఎగతాళి చేసినట్టుగా ఉన్నాడు. దేవుడు తన దూతలను పంపించింది ఎందుకు? అబ్రహాం నెత్తి నోరు కొట్టుకుని ఏడిచాడు. అయ్యా, ఆ ఊళ్ళో కనీసం 50 మంది ఉన్నా కాపాడవయ్యా. లేరు. ఊరంతరం చూసుకో, 50 మంది ఉన్నారంటే లేరయ్యా. నీతిమంతులు లేరంట. కనీసం 5 తగ్గితే 45 మంది అన్నా లేరు. ఇంకేమనుకోండి, ఇంకొక మాట చెప్తాను, 30 మంది అన్న కనీసం 20, 10, ఊరంతా తిరిగి లెక్కేసుకున్న 10 మంది కూడా అబ్రహామును బట్టి దేవుడు నిజంగా ఆయన నేను దుమ్మునయ్యా ధూళినయ్యా ఆయన తగ్గించుకున్న విధానం బట్టి కనీసం లోతు కుటుంబాన్ని విడిపిద్దామని దేవుడు పరలోకము నుండి దూతలను పంపించాడు. ఎక్కడి నుంచి పంపించాడు? పరలోకం నుండి దూతలు పంపించాడు. ఎందుకు? సొదొమ గొమొర్ర అది నాశనం అయిపోబోతుంది. ఆ ప్రాంతము నుంచి వారిని విడిపించాలని అబ్రహాము చేసిన ప్రార్థన బట్టి, అబ్రహాముకున్న బంధుత్వాన్ని బట్టి వారినైనా కనీసం విడిపిద్దామని దేవుడు దూతలను పంపిస్తే ఆ లోతు వెళ్ళి అడుగుతున్నాడు, త్వరలో మరి వివాహం కాబోతున్న అల్లుళ్ళని
ఎంతైనా మనసులో ఉంటుందిగా. అయ్యా కొంచెం మనం బయటికి వెళ్ళిపోదాం. దేవుడి ప్రాంతం మీదకి ఉగ్రత రాణిస్తున్నాడంట. ఈ ఉగ్రత నుంచి మనం బయటపడాలంటే దయచేసి నా మాట ఏనండి. దేవదూతలు వచ్చారయ్యా, నేను ఊరికనే చెప్పట్లే ఈ మాట మీకు. దేవదూతలు వచ్చి బ్రతిలాడుతున్నారు. అబ్రహామును బట్టి మన దగ్గరికి వచ్చారు, ఏదో మనల్ని బట్టి కాదు. ఈ ప్రాంతము చూసినప్పుడు దేవుని దృష్టిలో ఘోరంగా ఉంది. ఈ ప్రాంతాన్ని దేవుడు నాశనం చేయబోతుందంట, అగ్నిగంధకములతో దీన్ని కాల్చివేయబోతుందంట. దయచేసి మీరు రెండయ్యా అంటే ఎట్టుంది? ఎగతాళిగా. వాళ్ళు ఏంటంటే పిచ్చజనం ఎట్ట అన్నారండి అని అనుకుంటున్నారా? ఈ రోజుకి అదే పరిస్థితి. ఆ అగ్నిగంధకాల ప్రభావం ఎంత ఉందో ఇప్పటికీ మనకు తెలుసు. మీరు సొదొమ గొమొర ప్రాంతాన్ని వెళ్ళి కావాలని చూసుకోండి, ఫోన్లన్నా చూసుకోండి. ఎప్పటికీ దాని మీద గడ్డి కూడా మొలవకోకుండా మొత్తం కాలిపోయింది. ఆ కొండలతో సహా అగ్నిగంధకాలతో కాలిపోయి మీరు ఎవరు వెళ్ళినా చూసుకోవచ్చు ఇప్పుడైనా సరే. ఆ ప్రాంతం నిండా, ఆ కొండల నిండా ఏంటో పిచ్చి గుడ్లు పెట్టినట్టుగా తెల్ల తెల్ల గుడ్లు ఉంటుంది చూసారా, ఆ గంధకం బాల్స్ ఎప్పటికీ బోల్డని ఉన్నాయి దాని నిండా కాలిపోయి. సహం కాలి సహం ఆరిపోయి ఆ ఇప్పటికీ మీరు దాన్ని పట్టుకుని మీరు వెలిగిస్తే బ్లూ కలర్లో ఆ ఫ్లేమ్ వస్తుంటే శాస్త్రవేత్తలు అన్నారు, ఇది ఎక్కడ గంధకం బాబు, ఇది మన దగ్గర కూడా తయారవుతుంది, ఎంత ఒరిజినల్గా ఇన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఇప్పటికి ఇలా మండుతుంది, ఎక్కడి నుంచి వచ్చింది ఇది? కల్తీ సరుకు కాదండు. మనకు అన్ని పాలలోనూ కల్తీలే, మనకి అన్నిట్లోనూ పెట్రోల్లోనూ కల్తీనే. చూడండి, ఆ దినాల్లో దేవుని యొక్క ఉగ్రత వస్తుందని చెప్పినా ఎలాగైతే కదలలేదో, ఈ రోజుకి మనుషుల్లో దేవుని యొక్క రక్షణ సమీపంగా ఉంది. ఆయన కృపచేతనే మీరు రక్షించబడతారు. అబ్బాయి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులు నా యుద్ధకు రండి అంటే, ఈ రోజుకి ఎవరైనా ప్రార్థనకు రమ్మంటే వస్తాలేండి. రక్షణ పొందమంటే ఈసారి చూసుకుందాంలేండి. బాప్టిజం అంటే ఈసారి లేండి. ప్రభు బల్లన నిర్లక్ష్యమే. వాక్యం స్పష్టంగా చెప్పబడుతుంది, వాడు ఆత్మ మూలముగాను నీటి మూలంగా జన్మించితే పరలోక రాజ్యాన్ని వెళ్ళలేడు, నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్యజమో. ఏదైనా లేఖనాలను బట్టి దేవుడు మనకు చెప్తున్నానే ఉన్నాడు. ఆ రోజుల్లో మనుషులు ఎలాగైతే ఆహా ఓహో అంట ఆలోచించారో ఎప్పటికి అదే మనసు. అందుకని అన్నాడు, నరులు చెడుతనమంట భూమి మీద గొప్పదనియు వారి తలంపుల్లోని ఊహ ఎల్లప్పుడు. ఎప్పుడు నువ్వు ఏమన్నా రాని, మా పద్ధతి మేము మార్చుకోము, మా అలవాట్లు మేము మార్చుకోము, మా జీవితాలు మేము మార్చుకోము, నాకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతాను అనుకునే సమాజమే ఈ రోజున చాలామంది ఉన్నారు ఈరోజు. అందుకని ఇరుకు మార్గాన ప్రవేశించువారు కొద్దిమందే అన్నాడు. ఏమన్నాడు? ఇరుకు మార్గాన ప్రవేశించే వాళ్ళు కొద్దిమంది. అవునండి, ఏదైతే దేవుడు చెప్తున్నాడో ఆ లేఖనాల ప్రకారమే జరుగుతుంది నాకు అనిపిస్తుంది, చెప్తున్నాగా. అందుకని మనం చాలా జాగ్రత్త పట్టుకో. నీవు రక్షణ పొందిన ప్రతి వ్యక్తి కూడా నీ రక్షణ జాగ్రత్తగా కాపాడుకుంటాం మనం నేర్చుకోవాలి. ఏ చిన్న చిన్న మనసులు బట్టి ఏముంది, అత్తకి కోళ్ళకి పంట పోయినా తోడుకోళ్ళకి పోయిపోయినా అన్నదమ్ముల మధ్యలో చిన్న చిన్న ఆశ తగాదాలు వచ్చిన బిగుసిపోయి మూతడి తిరిగిపోయి, చిన్న చిన్న వాటికే మూతడి తిరిగిపోయి మాట్లాడుకోకుండా బిసిగిపోయి ఉంటే నువ్వు ఇంకా పరలోకం ఏం వెళ్తావు? ఈ రోజున చాలామందిలో కూడా దేవుడు ఉచితముగా ఆయన మనల్ని ప్రేమించి ఆయన తన లేఖనాలను మనకు వివరించి చెప్తున్న ఈ రోజున చాలామందిలో ఈ రోజుకి తీసుకునే మనసు లేదు. అవునండి, ఆ దినములలో ఎలాగైతే నోవాహు దినములలో ఆత్మస్వరూపిగా ప్రకటించిన ఎవడో కూడా ఓడలోకి రక్షణ ఓడలోనికి వెళ్ళటానికి ఎలాగైతే ముందుకు రాలేదో, అలాగే సొదొమ గొమొర్రా కాలంలో కూడా లోతు వెళ్ళి కనీసం అల్లుళ్ళన్నా తీసుకొద్దాం బయటికి అని చెప్తే వాళ్ళ దృష్టిలో ఎలా ఎగతాళిగా ఉందో, ఈ రోజుకి కూడా యేసు ప్రభు త్వరలో రానయ్యున్నాడు. ఆయన సిద్ధపరిచిన సంఘమును తీసుకువెళ్ళడానికి రానయ్యున్నాడు.
అందరూ అంతటా మారు మనసు పొందండి, సిద్ధపడండి అని అనేక రకాలైన ఉపమానాలను దేవుడు మనకు చూపించి ఆ కాలంలో ముందు జరగబోయే విషయాలన్నీ కూడా యుద్ధాలు సమాచారం కానీ అలాగే కరువు భూకంపాలు దానికి ముందు సూచనలు అన్నీ కూడా జరుగుతున్నా మనుషుల్లో ఈ రోజుకి కథలకనేది రావట్లేదు. ఆ దినముల్లో ఆత్మస్వరూపిగా చెప్పినా ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడినా దేవుడు అనేక మంది సచ్చిన వాళ్ళని బతికించి వాళ్ళ యొక్క అనుభవాలు చెప్పినా దేవుడు నేటికి ఎన్నో మంది అన్ని జనులు మారి భూత వైద్యులు మారి చిలక చెప్పేవాళ్ళు మారి అనేక మంది వాస్తు చెప్పేవాళ్ళు రక్షణ పొంది వాళ్ళ సాక్ష్యాలు ఎన్ని కోట్ల సాక్ష్యాలు ఉన్నా ఆడు మారితే మారేళ్ళుగా నేను మాత్రం మారను.